సో, ప్రీవియస్‌గా నేనైతే ఒక వీడియో అయితే చేశా. రిలేటెడ్ టు కాగ్నిజెంట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ అసలు ఎలా ఉండొచ్చు కాగ్నిజెంట్‌లో వన్స్ మన ఇంటర్న్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యాక అని. సో, దాంట్లో మీరు ఆ వీడియో కింద చాలామంది ఈ టాపిక్ రిలేటెడ్ ఫుల్ లెంత్ వీడియో చేయండి. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి. అసలు ట్రైనింగ్ మొత్తం కంప్లీట్‌గా ఎలా ఉంటుంది? అసలు ట్రైనింగ్‌లో ఎగ్జామ్స్ ఏంటి? ఇంటర్వ్యూస్ ఏంటి? ఎలా క్లియర్ చేయాలి? వీటి గురించి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి. ఒక వీడియో అయితే చేయమనైతే అడిగారు. సో, హియర్ ఇట్ ఈస్. సో, ఇవాళ ఈ వీడియోలో మనమైతే అసలు మీరు స్టార్టింగ్ ఇంటర్న్‌షిప్‌కి ఆన్ బోర్డ్ అయిన రోజు నుంచి ఫైనల్ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయ్యేంత వరకు అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీకు ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అండ్ మెయిన్‌గా ఈ ట్రైనింగ్‌లో ఉన్న ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఇవెలా ఉంటాయి? అండ్ వీటిని ఎలా క్లియర్ చేయాలి? ఎవ్రీథింగ్ మీకు ఇన్ డీటెయిల్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా లాస్ట్ దాకా అయితే చూడండి. అండ్ మీకైతే అర్థమైపోయింది కదా! ఇంక ఈ వీడియో దేని గురించనేసి. ఇంకేమాత్రం లేట్ లేకుండా డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మొత్తం మీరు కంప్లీట్‌గా చూసిన తర్వాత మీకెక్కడన్నా అట్‌లీస్ట్ కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం డెఫినెట్‌లీ లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కిందైతే కామెంట్ అయితే చేయండి. సో, ఆ వీడియోస్ కూడా చేసేద్దాం ఫర్దర్‌గా అయితే. సో, ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ట్రైనింగ్‌లోకి వచ్చేస్తే, మనం ఇనీషియల్‌గా ఆన్ బోర్డ్ అయిన వెంటనే మనకైతే టెక్నికల్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవ్వదు. సో, ఇనీషియల్‌గా మనకైతే 1-2 డేస్ పాటు ఆ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఓరియంటేషన్ క్లాసెస్ అంటే ఏం లేదు గైస్. మనకి ఆ కైండ్ ఆఫ్ కంపెనీ రిలేటెడ్ ఎథిక్స్ గానీ, వాళ్ళ వాల్యూస్ గానీ, బేసిక్‌గా మనం ఈ ఎన్విరాన్మెంట్‌కి సెటిల్ అవ్వడానికి మనకి ఓరియంటేషన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఒక 3-4 డేస్ వరకు మనకైతే బిహేవియర్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఈ బిహేవియర్ క్లాసెస్ ఏంట్రా అంటే, ఆ కైండ్ ఆఫ్ మన కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మనతో పాటు ఇంకా చాలామందైతే ఉంటారు గదా! ఇంటర్న్స్. వాళ్ళతో ఆ కైండ్ ఆఫ్ ర్యాపోని బిల్డ్ చేసుకోవడానికి మనతో అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే చేపిస్తారు. లైక్ స్టోరీ టెల్లింగ్ గాని, గ్రూప్ డిస్కషన్ గాని, జామ్ గాని, ఈమెయిల్ రైటింగ్ ఇంకా ఇలాంటి చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఫర్దర్‌గా. సో, ఈ యాక్టివిటీస్‌నైతే మనం అందరితో అయితే కలిసైతే చేయాల్సొస్తుంది. సో, మనమైతే ఈ ఎన్విరాన్మెంట్‌కి సెటిల్ అయ్యి కొంచెం ఫ్రీగా అయితే ఫీల్ అవ్వడానికి ఈ బిహేవియర్ క్లాసెస్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో, దీంతో పాటు మనకైతే కొన్ని ఈ లెర్నింగ్ కోర్సెస్ కూడా అయితే ఇస్తారు. సో, మనమైతే వాటినైతే కంప్లీట్ అయితే చేయాల్సొస్తుంది. సో, ఇనీషియల్‌గా ఈ 1-7-8 డేస్ వరకైతే ఇదే ఉంటుంది ప్రాసెస్ అయితే. సో, మనకి 1 వీక్ అయితే టైం అయితే పడుతుంది టెక్నికల్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వడానికి. సో, అంతవరకు మనమైతే ఇవైతే కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మనకైతే మన డొమైన్‌నయితే అసైన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం డొమైన్‌నయితే మనమైతే ఓన్‌గా పిక్ చేసుకోవడానికి స్కోప్ అయితే ఉండదు. సో, వాళ్ళైతే మనకైతే మన డొమైన్ ర్యాండమ్‌గా అయితే అసైన్ అయితే చేస్తారు. బట్ ఇక్కడ మనకి మేజర్‌గా ఉన్న డొమైన్స్ అయితే మాత్రం జావా ఫుల్ స్టాక్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ టెస్టింగ్. సో, ఈ డొమైన్స్ రిలేటెడే మనకైతే మెజారిటీ అయితే స్టూడెంట్స్‌కైతే అసైన్ అయితే చేస్తూ ఉంటారు. సో, వన్స్ మనకి డొమైన్ అసైన్ చేసిన తర్వాత డొమైన్‌తో పాటు మనకు టెక్నికల్ ట్రైనర్‌ని గూడా అసైన్ అయితే చేస్తారు. అండ్ మనకొక పోర్టల్‌కి గూడా యాక్సెస్ అయితే ఇస్తారు. ఈ పోర్టల్ ఏంట్రా అంటే ఇది సిమిలర్ టు యూడెమీ లాగే అయితే ఉంటుంది. సో, దీంట్లో మనకి అసైన్ చేసిన డొమైన్‌కి కోర్స్ అయితే ఉంటుంది. సో, మనం వాటినైతే షెడ్యూల్ బట్టి కంప్లీట్ చేసుకుంటూ అయితే రావాలి ఈచ్ డే. అండ్ మనకిక్కడ ఈ పోర్టల్‌లోనే ప్రాక్టీస్ చేయడానికి క్విజెస్ గానీ, ఆ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ క్వెషన్స్ గానీ ఇవి కూడా ఉంటాయి. సో, వన్స్ మనకైతే ఆ కైండ్ ఆఫ్ డొమైన్ అండ్ ప్లాట్‌ఫార్మ్‌ని అసైన్ చేసిన తర్వాత, సో, మనకైతే ఒక షెడ్యూల్ అయితే ఇస్తారు. సో, ఈ షెడ్యూల్ ఏంట్రా అంటే దీంట్లో మనం డైలీ నేర్చుకోవాల్సిన టాపిక్స్ గానీ, ఆ కైండ్ ఆఫ్ దాని రిలేటెడ్ అయితే ఉంటుంది. సో, దీనికోసం మనమైతే డైలీ 10 అవర్స్ అయితే వర్క్ అయితే చేయాల్సొస్తుంది. సో, వినడానికి క్రేజీగా ఉండొచ్చు గానీ, యెస్ 10 అవర్స్ అయితే వర్క్ అయితే చేయాలి. సో, దీని మీద మనకి ఇనీషియల్‌గా 3 అవర్స్ అయితే మన ట్రైనర్ అయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డే ఉన్న టాపిక్ మీద అయితే ఒక ఓవర్ వ్యూ అయితే ఇస్తారు. సో, దీని తర్వాత రిమైనింగ్ 7 అవర్స్ అయితే మనమైతే ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ మనకి సిమిలర్‌గా ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న ఆ కైండ్ ఆఫ్ కోడింగ్ క్వెషన్స్ గానీ, క్విజెస్ గానీ కంప్లీట్ చేసుకుంటూ ఆన్ పాయింట్‌లో అయితే ఉండాలి. ఎందుకంటే మన పెర్ఫార్మన్స్ అనేది ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే ట్రాక్ అవుతూ ఉంటుంది. సో, మనమైతే ఈచ్ అండ్ ఎవ్రీ షెడ్యూల్‌కి ఆ కైండ్ ఆఫ్ మీట్ అవుతూ సేమ్ ట్రాక్‌లో అయితే ఉండడానికైతే మెయింటైన్ అయితే చేయాలి. సో, అదైతే చాలా అయితే ఇంపార్టెంట్.
అండ్ దీని తర్వాత మనకొక బ్యాచ్ ఓనర్‌ని కూడా అసైన్ అయితే చేస్తారు. సో, సిమిలర్‌గా మనకి ట్రైనర్ ఎలా ఉంటారో అలాగే బ్యాచ్ ఓనర్ కూడా ఒకరైతే ఉంటారు. సో, వీళ్ళెందుకురా అంటే మనకేదన్నా ఇష్యూస్ ఉన్నా లైక్ మనకి ఆ కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఏదైనా ఇష్యూస్, ఆ కైండ్ ఆఫ్ బగ్స్ గానీ, ప్లాట్‌ఫార్మ్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా వీళ్ళకైతే చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు మనకేమన్నా లీవ్స్ కావాలన్నా కూడా వీళ్ళకైతే అప్డేట్ చేయొచ్చు. సో, ఇలాగ మనకొక ట్రైనర్ అండ్ బ్యాచ్ ఓనర్ అయితే ఉంటారు. గైస్ ఈ టెక్నికల్ క్లాసెస్‌తో పాటు మనకి వీక్లీ ఒక 1-2 టైమ్స్ వరకు బిహేవియర్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో, ఈ బిహేవియర్ క్లాసెస్‌నైతే లైట్ అయితే తీసుకోకండి. దీంట్లో మనం బాగా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది డెఫినెట్‌లీ. ఎందుకనంటే ఈ బిహేవియర్ క్లాసెస్‌లో మన పెర్ఫార్మన్స్ బట్టి మనకైతే గ్రేడ్స్ అయితే ఇస్తారు. సో, బాగా పెర్ఫార్మ్ చేస్తే మంచి గ్రేడ్ అయితే వస్తుంది. సో, దట్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ అయితే అవుతుంది మనకైతే ఫర్దర్‌గా అయితే. అండ్ దీని తర్వాత వన్స్ మనకి టెక్నికల్ ఆ కైండ్ ఆఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఈచ్ డొమైన్ అయితే స్టేజెస్‌గా అయితే డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా జావా ఫుల్ స్టాక్ నాకైతే 4 స్టేజెస్ అయితే ఉంటాయి. ఈచ్ స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఆ కైండ్ ఆఫ్ క్వాలిఫైయర్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో, ఈ క్వాలిఫైయర్ ఎగ్జామ్స్ ఏంట్రా అంటే ఇప్పుడు మనకి బేసిక్‌గా వీక్లీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి గైస్. ప్రతి వీక్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీద అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఆ వీక్లీ ఎగ్జామ్‌లో మనం ఫెయిల్ అయినా మళ్ళీ అటెంప్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయితే మనం డెఫినైట్‌లీ క్లియర్ చేయాలి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలంటే. సో, ఆ కైండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ తర్వాత మనకైతే ఈ కైండ్ ఆఫ్ క్వాలిఫైయర్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో, మనం వీటిని క్లియర్ చేస్తేనే ఫర్దర్‌గా నెక్స్ట్ స్టేజ్‌కైతే వెళ్ళగలం. సో, వన్స్ మనం క్వాలిఫైయర్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్‌కైతే వెళ్ళాలి. అక్కడున్న కాన్సెప్ట్స్‌ని నేర్చుకోవాలి. ఆ కైండ్ ఆఫ్ క్విజెస్ గాని, కోడింగ్ క్వెషన్స్ ఇవి సాల్వ్ చేసుకుంటూ అయితే ఉండాలి. బట్ ఇక్కడ స్టేజ్ 2లో మనకైతే ఒక మినీ ప్రాజెక్ట్ అయితే అసైన్ అయితే చేస్తారు. సో, మనం ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ స్టేజ్ 2లో అయితే మనకైతే ఎగ్జామ్ అయితే ఉండదు గానీ, మనకైతే ఇక్కడ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూలా అయితే ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ అయితే మాత్రం ఎలిమినేషన్ అయితే కాదు. బట్ ఇక్కడైతే మనం పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చామనే దాని మీద మనకైతే గ్రీన్, యాంబర్, రెడ్ అయితే ఇస్తారు. ఇవేంట్రా అంటే మనం పర్ఫార్మెన్స్ గాని చేస్తే మనకైతే గ్రీన్ అయితే ఇస్తారు. సో, దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే మన ఈ ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత ఎండ్‌లో మనకైతే ఒక ఫైనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, ఫైనల్ ఇంటర్వ్యూలో మనం ఇనీషియల్‌గా పెర్ఫార్మ్ చేయకపోయినా కూడా ఇక్కడ ఈ స్టేజ్ 2లో ఇంటర్వ్యూలో మనకి గాని గ్రీన్ వస్తే అక్కడైతే మనకి సెకండ్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ గాని గ్రీన్ కాకుండా యాంబర్ గాని, రెడ్ గాని వస్తే అక్కడ సెకండ్ ఛాన్స్ అయితే ఉండదు. సో, అందుకే ఈ సెకండ్ స్టేజ్‌లో మనం గ్రీన్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్ ఇంటర్వ్యూ అనేది మనకైతే చాలా ఇంపార్టెంట్. అక్కడ గాని ఫెయిల్ అయితే మాత్రం ఇన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి, ఇక్కడ గ్రీన్ తెచ్చుకుంటే మీకక్కడ అట్‌లీస్ట్ ఒక సెకండ్ ఛాన్స్ లాగైతే మీకైతే ఆ కైండ్ ఆఫ్ బూస్ట్‌లా అయితే ఇస్తుంది. సో, అందుకే దేన్నైతే లైట్ తీసుకోవడానికైతే లేదు. ఎలిమినేషన్ కాదు గదా! అనేసి ఇక్కడ గూడా మీ బెస్ట్ అయితే ఇవ్వాలి షూర్‌గా. సో, వన్స్ ఈ స్టేజ్ గూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫైనల్ స్టేజ్‌లోకైతే ఎంటర్ అవుతాం. సో, ఇక్కడే మనమైతే ఒక ప్రాజెక్ట్ అయితే చేయాల్సొస్తుంది. స్టేజ్ 2లో చేసింది మినీ ప్రాజెక్ట్. సో, ఇక్కడైతే ఒక ఓవరాల్ ప్రాజెక్ట్ అయితే మనమైతే చేయాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను జావా ఫుల్ స్టాక్ కాబట్టి ఇనీషియల్‌గా స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ టెక్నాలజీస్ నుంచి ఇంకా అడ్వాన్స్ లైక్ జావా గాని, స్ప్రింగ్ బూట్ గాని మనం ఈ ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకున్న ప్రతి టెక్నాలజీని యూజ్ చేసి ఒక ఓవరాల్ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేయాల్సొస్తుంది. సో, వన్స్ ఈ ప్రాజెక్ట్ అంతా మనం కంప్లీట్ చేసి రెడీగా ఉంటే మనకైతే ఇంటర్వ్యూకైతే పిలుస్తారు. సో, ఈ ఇంటర్వ్యూకి వెళ్ళి పెర్ఫార్మ్ చేస్తే ఇనీషియల్‌గా మనకిక్కడైతే గ్రీన్ అయితే ఇచ్చేస్తారు. సో, వన్స్ మనకి సెకండ్ స్టేజ్‌లో గ్రీనొచ్చి, ఇక్కడ గ్రీనొస్తే మాత్రం ఇంకా మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరైతే ఫుల్ టైమ్‌కైతే కన్వర్ట్ అయితే అయిపోతారు. లేదు మీకు సెకండ్ స్టేజ్‌లో గ్రీనొచ్చింది కానీ, ఇక్కడ ఫైనల్ ఇంటర్వ్యూ నేను సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయా, నాకు యాంబర్ గాని, రెడ్ గాని వచ్చిందంటే మీకైతే డెఫినెట్‌లీ సెకండ్ ఛాన్స్ అయితే ఉంటుంది. అదెప్పుడంటే మీరు సెకండ్ స్టేజ్‌లో గ్రీన్ తెచ్చుకుంటేనే ఇక్కడ మీకు ఆ కైండ్ ఆఫ్ మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మీకక్కడ గ్రీన్ రాక, ఇక్కడ గ్రీన్ రాలేదంటే ఇంక సారీ మీరైతే డైరెక్ట్‌గా అయితే ఎలిమినేట్ అయితే అయిపోతారు. సో, అందుకే మనం సెకండ్ స్టేజ్‌లో గ్రీన్ తెచ్చుకోవడం ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో, అది గైస్ రిలేటెడ్ టు ఓవరాల్ మన ట్రైనింగ్ అయితే మాత్రం ఇలా అయితే ఉంటుంది. సో, అది గైస్ మీకైతే ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసిందని అనుకుంటున్నా. రిలేటెడ్ టు ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అయితే అసలు రిలేటెడ్ టు ఎగ్జామ్స్ గానీ, ఇంటర్వ్యూస్ గానీ ఎవ్రీథింగ్ మీకైతే ఇప్పుడు క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నా.
అండ్ ప్రీవియస్‌గా చెప్పినట్లే మీరు గాని వీడియో ఇక్కడి దాకా చూసి మీకు గాని ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం డెఫినైట్‌లీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ కావాలో కిందైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా. డెఫినైట్‌లీ అయితే చేద్దాం. సో, నెక్స్ట్ వీడియో అయితే రిలేటెడ్ టు ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించి చేద్దాం అనుకుంటున్నా టీసీఎస్ గురించి. సో, లేకపోతే మీకు ఇంకా డిఫరెంట్‌గా వేరే వీడియోస్ కావాలని కూడా కిందైతే కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ చేద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.